ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. మనము ఈరోజు రాబో ఉగాది సంవత్సరం గురించి మన యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే 2025 సంవత్సరం 26 సంవత్సరాల రాశి ఫలం. అంటే మనకు కొత్త సంవత్సరం అంటే ఉగాది అనమాట. చంద్రమాన ఉగాది అంటాము. కొన్ని ప్రాంతాల్లో సూర్యమాన ఉగాది కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ పద్ధతి అయినా కూడా మనకు అప్లికబుల్ ఏంటంటే గ్రహాల యొక్క మార్పు. ఆ యొక్క కొత్త సంవత్సరంలో ఎటువంటి గ్రహ మార్పులు ఉంటుంది, ఆ గ్రహ మార్పుల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, తర్వాత నష్టాలు ఉంటే ఇలా పూరించుకోవాలని మాత్రమే తెలుసుకోవడానికి అనమాట. అంటే పంచాంగము తెలుసుకోవాలంట. తిథి వార కరణ నక్షత్రం యోగం ఇన్ని తెలుసుకోవడం పంచాంగం యొక్క ముఖ్యమవుతుంది. పంచాంగం యొక్క వివరాలను ఇంకొక వీడియోలో నేను ఎప్పుడు తెలుపుతాను. దాన్ని ఒక్కొక్క సంకల్పంలో దాన్ని చెప్పడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుందని ఇక్కడ తెలుస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు మన యొక్క ఈ విశ్వావసు నామ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం అంటారు అనమాట. ఇది 2025-26 మేషరాశికి ఎలా ఉండబోతుందని మొత్తం తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మేము చెప్పబోయేది ఎలా ఉంటుందంటే చంద్రుని యొక్క మూమెంట్ అనమాట. చంద్రుడు అంటే ఇక్కడ మేషరాశిలో చంద్రుడు ఉంటే వాళ్ళని మేషరాశి అంటాం అనమాట. అక్కడ అశ్విని భరణి నక్షత్రాలు కృతిగా 1వ పాదం నక్షత్రం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఆ మేషరాశి జాతకులవుతారనమాట. అదేవిధంగా చూచే చో లా లీ లు లో ఆ అనే అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ మేషరాశికి సంబంధం అవుతుంది అనమాట. మీకు జన్మ పుట్టిన సమయము, తర్వాత వచ్చే సమయాలు, తేదీలు ఉంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. మనకి ఏ రాశి ఏ నక్షత్రం ఏ పాదం అని కూడా తెలుస్తుంది అనమాట. లేకపోతే ఈ నామ నక్షత్రాలను తెలుసుకోవడం మంచిదనమాట. దీని ఏమున్నా కూడా చంద్రుని యొక్క ఫలం పైన తెలపడమే ఈ యొక్క ఉద్దేశం అవుతుంది అనమాట. అదేవిధంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ అంటే మన వ్యక్తిగత జాతకాలను చూసుకుని తెలుసుకోవడం మంచిదనమాట. అది తెలుసుకుంటే మనకు ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొదటి మనం ఏం చూస్తాము, మన ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటాం అనమాట. రాజపూజ్యం అవమానం ఎలా ఉంటుంది తెలుసుకుంటాం అనమాట. అందులో మేషరాశి వారికి 2 ఆదాయం, వ్యయం 14 ఉంటుంది. తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 7. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వ్యయం ఎక్కువ కనబడుతుంది అనమాట. రాబడి తగ్గడం, వ్యయం ఎక్కువ అవడం జరుగుతుంది అనమాట. దాన్ని శని యొక్క సంచారాన్ని బట్టి వాళ్ళు తెలియజేశారు. దీంతో మన యొక్క పంచాంగాల్లో కానీ మన యొక్క గ్రహస్థితులను బట్టి దీన్ని వాళ్ళు తెలియజేశారనమాట. శని ఇప్పుడు నష్ట స్థానంలో దీంతో వచ్చేసింది నష్ట స్థానంలో ఉంటుంది కాబట్టి అది ఒకటి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క పర్సనల్ జాతకం చూసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే మనం అడగవచ్చు. అడిగితే మనం దాని గురించి ఇండివిజువల్గా చెప్పగలుగుతాం అనమాట. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రారంభం నుండి శని గోచారం 12వ ఇంట్లో ఉంటుందన్నమాట. మీరు మీ లక్ష్యాలు మరియు జీవన విధానాన్ని తిరిగి ఆలోచించుకోవాల్సి వస్తుంది అనమాట. నిదానంగా ఆ యొక్క ఖర్చులు, వెచ్చాలు, ఆరోగ్య పరిస్థితులు ఇవంతా కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. నెమ్మదిగా ఈ కాలం సాగుతుంది. అందుకని సుమారు మే 18న రాహువు మీకు లాభస్థానంలోకి మారుతుంది అనమాట. ఇది సామాజిక సంబంధాలను మరియు ఊహించిన లాభాలు ఈ రాహు తీసుకొస్తాడనమాట. రాహు లాభంలో ఉండడం వల్ల అనుకూలం. శని వ్యయస్థానం రావడం ఇబ్బంది పెడుతోంది. అదేవిధంగా గురువు మే 14న మీకు 3వ ఇంటికి మారుతున్నాడు అనమాట. మీ ఇంటి నుండి అంటే మేషరాశి నుండి అతను మిథున రాశికి మారడం జరుగుతుంది అనమాట. అప్పుడు మంచి నైపుణ్యమైన మీ యొక్క పనితనము, ప్రయాణాలు మరియు ధైర్యం మెరుగుపడుతుంది అనమాట. కుటుంబంలో మంచి మార్పులు ఏమంతా వస్తుందన్నమాట. ఆ ప్రయాణాల వల్ల లాభాలు, కుటుంబంలో కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటుందన్నమాట. ఇప్పుడు మేషరాశి వారు ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుంటాం. ప్రారంభంలో ఇబ్బందులు లేదా ఆలస్యాలు ఉండవచ్చు.
మళ్ళీ ఒత్తిడి అంటే ప్రెషరు, కాంపిటీషన్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఉద్యోగాల కోసం చూడకండి అని మాత్రం తెలియజేస్తున్నాము. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నించండి. అక్కడే మీకు కొన్ని కొత్త ప్రాజెక్ట్స్, కొత్త రకమైన మీకు అగ్రిమెంట్స్, కొత్త రకమైన అక్కడే మీకు అవకాశాలు కలుగుతుందన్నమాట. మే 14 తర్వాత కమ్యూనికేషన్స్, మీ స్కిల్స్ కొద్దిగా డెవలప్ అవుతుందన్నమాట. ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు కొత్త ఉద్యోగాన్ని చూస్తే మే 14 తర్వాత అనుకూలం ఉంటుందన్నమాట. గురువు మే 14 తర్వాత మారడం వల్ల 3వ స్థానంలో రావడం వల్ల అనుకూలంగా ఉంటుందన్నమాట. మీరేనా అమ్మకాలు, మార్కెటింగ్ లేదా మీడియా రంగాల వారికి కూడా మంచి అనుకూలమని, మంచి సమయమని చెప్పొచ్చనమాట. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా 1కి 2 సార్లు వర్కౌట్ చేయడం చాలా మంచిది. క్రమంగా అభివృద్ధి చెంది చెందే పనులను ఎన్నుకోవాల్సి వస్తుందన్నమాట. ప్రతి ఒక్క దీంతోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్థిరమైన ఆదాయం ఉంటుంది. పొదుపు మరియు పెట్టుబడి లాభదాయం అవుతుంది. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌లో మీకు అనుకూలమైనది అనుకూలమైన పరిస్థితులు వస్తుంది. మీరు మంచి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం బాగుంటుంది. ఖర్చుల విషయంలో అయితే కొంచెం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ప్రయాణాలకు ఆరోగ్యం కోసం, ప్రయాణాల కోసం సులువైన ఖర్చయ్యే మార్గం కనబడుతుందనమాట. సులువైన మార్గాలు అంటే షార్ట్ కట్ మెథడ్స్‌లో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయొద్దు. శని వ్యయ స్థానంలో ఉండడం మంచిది కాదు. మే మధ్యలో ఊహించని ఆర్థిక అవకాశాలు రావచ్చు. అతి తెలివైన పెట్టుబడిలో నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. పెట్టుబడి చేసే ముందు బాగా ఆలోచన చేసి పెట్టుబడి తీసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఖర్చు మళ్ళీ మీరు వెచ్చించే ధనాన్ని మధ్యన కొద్దిగా మీరు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందన్నమాట. స్థిరాస్తి కొనుగోలు చేస్తే మంచిది అవుతుందన్నమాట. ఇది మంచి సమయం అని చెప్పచ్చు. అదేవిధంగా మీ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఎంత డబ్బున్నా కూడా అవగాహన లేకపోతే మంచిది కాబట్టి బాగుండదు కాబట్టి ఇది ఒక మంచి మీకు ఒక పరిణామం చెప్పొచ్చు. మీరు కూడబుట్టిన వారు, మీ తోబుట్టువులు ఎవరైనా ఉంటే కూడా వారు మీకు సహాయం చేస్తారనమాట. కుటుంబ సంబంధాలపైన దృష్టి పెట్టండి. బాగా బాండింగ్ అన్యోన్యంగా ఉండడం మంచిది. మేలో కుటుంబం మరియు బంధువులతో సంబంధాలు మెరుగుపడుతుందన్నమాట. ఎక్కడైనా పాత సంబంధాలు, పెళ్ళిళ్ళు ఇట్లాంటి అవ్వడం, అక్కడ పోయి కలుసుకోవడం, అక్కడ పరిస్థితి మ మ మ మ మ పరిస్థితి మెరుగుపడుతుందన్నమాట. అదేవిధంగా కుటుంబ సమావేశాల్లో పాల్గొంటారు. పిల్లల చదువు బాగుంటుంది. కుటుంబం పెంచుకోవాలనే వారికి అనుకూలమైన సమయం అని మాత్రం చెప్పొచ్చు. పెద్ద కుటుంబ సభ్యులు ఆరోగ్యం విషయం మీ ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు పెద్దలు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. బహిరంగంగా మాట్లాడడం వల్ల సమస్యలు సమస్యలు పరిష్కరించుకోవాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా ఆరోగ్యం అన్నిటికీ ఇంపార్టెంట్ అనమాట. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది. మంచి విషయం. ప్రారంభంలో మంచి శక్తి ఉంటుంది. కానీ మీకు పనిపైన ఒత్తిడి, అలసట మరియు మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సి వస్తుందన్నమాట. శని ప్రభావం వల్ల నిద్రలేమి సమస్యలు అంటే 12లో శని ఉండడం వల్ల నిద్రపోనీయడు. మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. అదేవిధంగా ఆ రాత్రి పూట అది కాంపన్సేట్ అవడం వల్ల మీకు నెక్స్ట్ డే యాక్టివ్‌గా ఉంటాడనమాట. ఆరోగ్యమైన జీవన శైలిని అనుసరించాల్సి వస్తుందన్నమాట. క్రమం తప్పకుండా వ్యాయామం, మళ్ళీ వాకింగ్ ఇలాంటివి చేయడం చాలా మంచిది. ధ్యానానికి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. మైండ్ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఆర్థిక లేదా పని ఒత్తిడిని తగ్గించుకోండి. డబ్బు వెనకపోవడం మంచిది కాదు. అందుకని డబ్బు ఎంత కావాలో అంత చూసుకోండి. శనివారం రోజు రావి చెట్టుకు నీరు పోయడం మంచిది. శని మంత్రాలు చదవడం, శని కవచ మంత్రాలు పారాయణం చేయడం, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయన్నమాట. శని క్షేత్రాలు అక్కడికి వెళ్ళి పోయి రావడం వల్ల మీకు ఆ మానసిక సమస్యలు తొలగి ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పగలుగుతాను. ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. గణపతి ఆరాధన చేయడం కూడా చాలా మంచిదని చెప్పొచ్చు అనమాట. ఈ మేషరాశి వారికి వ్యాపారం మరియు వాళ్ళ సొంత ఉద్యోగం ఎలా ఉందని చూస్తే, వ్యాపారం మరియు వాళ్ళ స్వయం ఉపాధిలో ఉన్న వారికి వృద్ధి అవకాశాలు చాలా బాగుందన్నమాట. మీకు వృద్ధి బాగా అవుతుందన్నమాట. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం అనమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ బాగుందని చెప్పొచ్చు. మీకు ఎవరైనా ఖాతాదారులు నుండి మద్దతు కూడా లభిస్తుంది అనమాట. ఎవరైనా
వాళ్ళకు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ మీకు వస్తారనమాట. మీ యొక్క పార్ట్నర్‌షిప్స్ కూడా బాగా బలపడుతుందనమాట. కానీ ప్రారంభంలో వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సొస్తుందనమాట. అదేవిధంగా మే మధ్యలో కొత్త అవకాశాలైతే వస్తుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. స్థిరమైన వృద్ధిపైన దృష్టి పెట్టాల్సొస్తుందనమాట. అదేవిధంగా అనుభవజ్ఞులతో నెట్వర్క్ చేయాలన్నమాట. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతో నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వండి. మీ యొక్క స్థిరమైన యొక్క పరిస్థితికి మీరు ప్రయత్నం చేయాల్సొస్తుందనమాట. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్‌కు ఎవరు రెడీ అవుతున్నారో వాళ్ళకు మంచి ఫలితాలొస్తాయని మాత్రం తెలియజేస్తున్నామనమాట. క్రమశిక్షణతో చదవాల్సొస్తుంది. ప్రారంభంలో చదువు కొన్ని సవాళ్లు ఉండవచ్చు. అదనపు ప్రయత్నం చేయాలనమాట. అడిషనల్ ఎఫర్ట్స్, ఏదైనా ట్యూషన్స్, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకోవడం చాలా మంచిది. ఈ కల్చరల్ యాక్టివిటీస్‌లో గానీ, కమ్యూనికేషన్ రిలేటెడ్ అంశాల్లో గానీ విద్యార్థులకు మంచి అవకాశం అయితే దొరుకుతుందనమాట. గురువుల సహాయం తీసుకోవాల్సొస్తుందనమాట. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశం అనమాట. 12 శని ఉంటే దూర ప్రయాణాలకు పోవడం ఇవంతా కూడా జరుగుతుందనమాట. లగ్నం గానీ, తర్వాత రాశికి 12వ స్థానంలో శనిగ్రహం ఉంటే అది ఫారెన్ యోగం అవుతుందని చెప్పొచ్చు. పరీక్షల విషయంలో ఆందోళన ఉండవచ్చు. పెద్దల సహాయం తీసుకోవాలన్నమాట. పరిహారాలు, మీరు ఏం పరిహారాలు చేసుకోవాలి? 5వ ఇంటిలో సంచరించే కేతువు యొక్క చెడు ప్రభావాలను తగ్గించడానికి కేతువును ఆరాధించాలి. లేదంటే కేతు మంత్రాలు జపించడం, గణపతిని ఆరాధించడం కూడా చాలా మంచిది. గణపతి ఎట్లాంటి గణపతి? పాత గణపతి దేవస్థానాలు, పురాతనమైన గణపతి దేవస్థానాల్లో చేయడం, అక్కడ చేయడం. మళ్ళీ చాలా మంది తిరువణామలైకి వెళ్తుంటారనమాట. అక్కడ అక్కడ సింధూర గణపతి ఉన్నారనమాట. అక్కడ ఆయన్ని ఆరాధించడం కూడా చాలా మంచిదనమాట. విశ్వాస సంవత్సరం ప్రారంభం నుండి ఏలినాటి శని ఉంటుంది. శని స్తోత్రాలు, మంత్రాలు, శని దేవస్థానాలు, పురాతనమైన దేవస్థానాలకు వెళ్ళడం చాలా మంచిది. ఈ హనుమాన్ చాలీసా లాంటి స్తోత్రాలు పారాయణం చేయడం, శారీరకంగా కష్టపడి ఉంటుంది. మైండ్ రెడీగా ప్రిపేర్ అయి ఉండండి. ఇతరులకు సేవ చేయాలన్నమాట. శని ప్రభావం ఉన్నప్పుడు ఎవరికైనా పేదలకు వాళ్లకు సహాయం చేయడం, పేదలకు అన్నదానం చేయడం ఇలాంటివి చాలా మంచిది. ఎస్పెషల్లీ అమావాస్య తిథి తర్పణాలు చేయడం మంచిది. మహాలయ అమావాస్యలు కూడా తిథి తర్పణాలు చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీకు అనుకూలమైతే ఈ మర్రి చెట్టు కింద కూడా తిథి తర్పణాలు చేయడం వల్ల చాలా అనుకూలమైతే అవుతుందని తెలియజేస్తున్నాము. ఎవరికైనా మీకు ఇండివిజువల్గా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మన నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు అడగవచ్చు. మన యొక్క నిర్ణీతమైన మన ఫీజు ఉంది. ఇంకా చాలా బాగా దాన్ని తెలుసుకోవచ్చు. మీ నక్షత్రానికి కావాల్సినటువంటి ఏ దేవస్థానానికి వెళ్ళాలి, మీ రాశికి సంబంధించిన ఏ దేవస్థానానికి వెళితే మంచిది, అదేవిధంగా మీ లగ్నానికి ఏ దేవస్థానానికి వెళితే మంచిది, మీ జాతకంలో మాంది గ్రహం ఉంటే దానికి ఏం పరిష్కారం చేయాలి, దానికి ఎటువంటి దేవస్థానాలకు వెళితే మంచిదవుతుందని అదేవిధంగా అదంతా తెలియజేస్తాను. దానికి కూడా మినిమం ఫీజు ఉంటుంది. ఏదైనా లిమిటెడ్గా చూసుకోవాలంటే లిమిటెడ్ ఫీజే ఉంటుంది. అదేవిధంగా డీటెయిల్డ్గా అడగాల ఫ్యామిలీ మెంబర్స్ అంటే కూడా దానికి ఒక సపరేట్ అయినా మనకు ఛార్జెస్ అవుతుంది. ఎవరైనా కూడా ఫోన్లో సంప్రదించవచ్చు, నేరుగా కూడా కలవచ్చు. బట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే బెంగళూరు లేదు, సోమవారం నుండి శుక్రవారం వరకు ఉంటాను. ఈ మధ్యలో ఎవరైనా తీసుకోవచ్చు. లేదంటే మా యొక్క సొంత ఊర్లో కూడా నేను అక్కడ అవైలబిలిటీ ఉంటాను అనమాట. అదేవిధంగా మేము ఈ మధ్య మా యొక్క జ్యోతిష తరగతులు కూడా ఆరంభించినాము. చాలామంది ఒక బ్యాచ్ జరుగుతుంది, క్లాసులు జరుగుతుంది అనుకుంటా వాళ్ళంతా హ్యాపీగా ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్యాన్ని కూడా విస్తరించాలనే ఉద్దేశంతో దాని ఒక ప్రయత్నంలో ఉన్నాను. ఎవరికైనా మీకు అనుకూలం ఉంటే, మీరు నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. దానికి కూడా తగిన రుసుము చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మా యొక్క నెంబర్లో మీరు కాంటాక్ట్ చేస్తే దాని యొక్క వివరాలు కూడా తెలుపుతామన్నమాట. జ్యోతిష్యంలో ఉంటే నక్షత్రాలు, రాశుల నుండి నాడీ జ్యోతిష్యానికి సంబంధం లేని సంబంధం ఉండదు, నక్షత్రాలు, రాశులతో సంబంధం ఉండదు. అయినా కూడా దానితో నేర్పడం, తర్వాత తిథి అన్ని ప్రతి ఒక్క విషయాన్ని కూడా జ్యోతిష్యానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందన్నమాట. మీకు ఏ ఒక్క విషయం కానీ దాపరికం అనేది ఉండదు. ఇక్కడ నేను నా గురువుల దగ్గర నేనేం నేర్చుకున్నాను, ఇంకా దానికంటే బెటర్గా నేను నా యొక్క అనుభవాన్ని కూడా దాన్ని వేసి మీకు తెలపడం జరుగుతుంది. ఎవరికైనా మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేయొచ్చు.
రెండు రెండు భాషల్లో చెప్తున్నాం. కన్నడ లాంగ్వేజ్లో చెప్తున్నాము, తెలుగు భాషలో కూడా తెలియని చెప్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఉంటుంది, డైరెక్ట్ క్లాసెస్ ఉండదు. మండే నుండి ఫ్రైడే వరకు మాత్రమే క్లాసెస్ నడుపుతున్నాము. ఎవరికైనా మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా తెలియజేయగలరు అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.